ఇట్లాంటి ప్రెస్ మీట్లో నేను ఎప్పుడూ పాల్గొనలేదు. ఫస్ట్ టైము అన్ఎక్స్పెక్టెడ్లీ నేను ఏదో మంచి సందర్భంలో ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఈ టైంలో రావాల్సి వచ్చింది. ముఖ్యంగా నా పేరు లెక్కల పురుషోత్తం నాయుడు. ఇదే ఇంటిలో 2008 నుంచి ఇక్కడ ఉంటున్నా. నేను ఇన్ఫ్రాస్ట్రక్చరు, గవర్నమెంట్ వర్క్స్, తర్వాత డబ్బులు ఉండేటప్పుడు ఏదన్నా ల్యాండ్ తీసి పెట్టడం, ఈ బిజినెస్ అది దగ్గర ఒక 15-16 సంవత్సరాల నుండి ప్రస్తుతం రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఈతముక్కల దామోదర్ ఫ్రమ్ చిత్తూరు డిస్టిక్. నేను చిత్తూరు డిస్టిక్ కాబట్టి ఏదో సందర్భంలో పరిచయాలు అయ్యారు. అతను రంగారెడ్డి డిస్టిక్లో పనిచేశాడు, నెల్లూరు డిస్టిక్లో పనిచేశాడు, ఏఓబిలో పనిచేశాడు, మళ్ళీ డివిజన్ కాకముందు అప్పాలో డైరెక్టర్గాను పనిచేశాడు. డివిజన్ అయిన తర్వాత మళ్ళీ ఏపీకి ట్రాన్స్ఫర్ అయ్యారు. రిటైర్మెంట్ కూడా అక్కడే అయ్యారు 19. ఆయన ఉద్యోగంలో ఉండగా 6 నుండి 7 సంవత్సరాలు పరిచయము. రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక 1.5 ఇయర్ వరకు బాగా అన్నదమ్ములాగానే ఉన్నాం. 1.5 ఇయర్ నుండి అతనికి నాకు మధ్యలో గ్యాప్ వచ్చింది. ఒక రిలేషన్షిప్లో కానీ, ఒక ఫ్రెండ్షిప్లో కానీ, ఒక వ్యక్తితోటి ఒక లిమిటేషన్ వరకు ఉంటుంది. దానికి మించి ఇద్దరిలో ఎవరు నచ్చకపోయినా గ్యాప్ వస్తుంది. ఎందుకు వచ్చింది అనేది ప్రతి ఒక్కరికి ఇది గత ఒక 1 ఇయర్ నుండి దీన్ని దాచిపెట్టుకొని ఉన్న. ఎప్పుడైనా నాకు ఈ పరిస్థితి వస్తుంది, ఆ పరిస్థితి రాకూడదని రోజు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. ఏ స్థాయిలో నన్ను టార్చర్ పెట్టింటే నేను ఈరోజు చావో రేవో అనే ఉద్దేశంతో నేను మీడియా ముందుకు రావడం జరిగింది. అతనికి నాకు జరిగిన లావాదేవీలు అవుతానేమి, అతను నన్ను ఎక్కడెక్కడ ఉపయోగించుకున్నాడు, ఏ విధంగా ఉపయోగించుకున్నాడు, ప్రతి ఒక్కటి డాక్యుమెంట్తో పాటు మీకు సబ్మిషన్ ఇస్తా ప్రతి ఒక్కరికి. దీంట్లో ఎక్కడైనా కానీ నా తప్పు అనేది మీరు పలానా చోట నువ్వు పురుషోత్తం నాయుడు తప్పు చేసావంటే మీడియా ముందు నేను మీరు ఏ శిక్ష విధించినా దానికి నేను రెడీగా ఉన్నా, మీ దగ్గర కమిట్మెంట్ అవుతున్నా. కానీ ఆయన వ్యక్తిత్వాన్ని మీకే వదిలేస్తున్నా. ఎందుకంటే వయసులో పెద్ద మనిషి, 2019లో రిటైర్డ్ అయ్యాడు. ఈరోజు ఆల్మోస్ట్ అలా 66కి ఏమొచ్చింటుంది. ఒకవేళ ఆయన పోలీసు పవర్ తోటో రిటైర్మెంట్ అయినా కానీ ఆయన పోలీస్ పవర్ తోటో లేకంటే ఇంకా వేరే విధంగానో నన్ను ఏదే విధంగా చేసి అందరినీ మభ్యపెట్టి మిస్గైడ్ చేసి నన్ను జైలుకి పంపించవచ్చు. ఆయనకు నాకు 10 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఆయన వయసుకు నేను రీచ్ అవ్వాలంటే 10 సంవత్సరాలు ఉంది. ఈ 10 సంవత్సరాలైనా నేను జైల్లో ఉండొచ్చు. కానీ అతను 1 గంట కూడా జైల్లో ఉండడు. ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా. మామూలుగా నేను వ్యాపారస్తుంది, పబ్లిక్ తోటే అవుతానేమి, ఒక ఆఫీసర్ తోటే అవుతానేమి, వాళ్ళు కోపగించుకున్నా, వాళ్ళు వేరే విధంగా ప్రవర్తించినా, వ్యాపారంలో ఉండే వాళ్ళము మేము త్రూఅవుట్ ఇండియా వైడ్ పోతుంటాం వ్యాపారం చేయడానికి, వర్కులు పాడు రకరకాల సమస్యలు ఉంటాయి. మాకు సమస్యలు సాల్వ్ చేసుకోవడమే పైనే ఉంటుంది, కానీ ఒకరు ఇబ్బంది పెట్టారనేసి ఎప్పుడు మనసులో పెట్టుకోం. మ్యాక్సిమం మేము తల ఉంచుకొని
ఒక ఒక ఆఫీసర్ని అవుతేనేమి ఎవరినైతేనేమి కలుపుకొని పోవాలనే చూస్తాం. ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఒక ఐజీ స్థాయి వ్యక్తి, నేను ఆయన గురించి చెప్పాలంటే నాకు కూడా కొంచెం బాధగానే ఉంది. కానీ నా పేషెన్సీ లిమిట్ దాటిపోయింది. ఆయన పెట్టే రకరకాల హింసలు అవుతానేమి, క్రియేట్ చేసే ప్రాబ్లమ్స్ అవుతానేమి మించిపోయాయి. కాబట్టి ఇంకా నాకు వేరే దారి లేక ఇంకా పబ్లిక్కి చెప్పదలుచుకున్నా. ఉద్యోగంలో ఉండేటప్పుడు బాగా డబ్బు సంపాదించాడు. ఏ విధంగా సంపాదించాడో ఏంటి నాకు తెలియదు. ఎవరిని ఉపయోగించుకున్నాడు, ఏ విధంగా ఉపయోగించుకున్నాడో దాన్ని కూడా నేను చెప్పలేను. అది అందరికీ అర్థమవుతుంది. ఏమి చేయాలన్నా ఈరోజు రేపు ట్రాన్స్పరెన్సీగా ఉండాల్సిన అవసరం చాలా వరకు వచ్చింది. ట్యాక్సుల రూపేణా అయితేనేమి, పేపర్ మూలకంగా అవుతేనేమి. నా దగ్గర బ్యాంక్ ట్రాన్సాక్షను లోన్ కిందికి రిక్వెస్ట్ చేశాడు. ఇచ్చిన దానికి నా పేరుతో రిజిస్ట్రేషన్ చేశాడు. మీకు తెలుసు, ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ భూముల్లో 10 రూపాయలు వస్తే ఈ 10 రూపాయలు బ్యాంక్ ద్వారా ఇస్తే 90 రూపాయలు బ్లాక్ ద్వారా ఇవ్వాలని మీకు అందరికీ తెలిసిందే. ఆ 10 రూపాయలు నా దగ్గరగా తీసుకొని 90 రూపాయలు ఆయన దగ్గర ఉండే ఖజానా నుంచి ఇచ్చి ఇక్కడ దగ్గర ఒక 4-5 ట్రాన్సాక్షన్లు చేశాం. ఎక్కడ? మంచిర్యాల, ఆల్మోస్ట్ ఆల్ మంచిర్యాలలోనే అనుకోండి. మంచిర్యాలలో శ్రీనగర్ ఆమ్లెట్ ఆయన ఉద్యోగంలో ఉన్నప్పుడు. ఆఫ్టర్ రిటైర్మెంట్ నా బ్యాంక్ ట్రాన్సాక్షన్ నాకు రావాలా, ఆ ట్రాన్సాక్షను ఆయనకు నచ్చిన వాళ్ళ పేరుతోనూ ఆయన కుటుంబ సభ్యుల పేరుతోనూ ఎనీ టైం రాసుకోవచ్చు. నాకేం అభ్యంతరం లేదు. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కూడా నా కంపెనీ పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు కూడా వైట్ పేమెంట్ ఇచ్చి ఆయన కుటుంబ సభ్యుల పేరుతోటే ఆథరైజేషన్ చేసి అతని కుటుంబ సభ్యులే పోయి నా కంపెనీ పేరుతో చేసిన డాక్యుమెంట్లన్నీ మీకు ఎవిడెన్స్ ఇస్తా. నేను కూడా పోలేదా వాటికి రిజిస్ట్రేషన్కి, ఎందుకంటే నాది వైట్ పేమెంట్ అంతే. నేను ఇచ్చిన వైట్ పేమెంట్కి బ్యాంక్ ద్వారా ఇచ్చిన దానికి నేను సేఫ్గా నా పేరుతో నా కంపెనీ పేరుతో రాసుకున్నాం. రేపు ట్రాన్సాక్షన్ ఆయన పేరుతో ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు నేను పెట్టిన వైట్ పేమెంట్కి ఆమికబుల్గా మాట్లాడుకొని నాకేముండదు ఇచ్చేసి మిగతాదే ఆయన తిప్పలో ఆయన పడుకోవచ్చు. ఆయన ఏ గంగల కొట్టకపోయినా నాకేం సంబంధం లేదు. ఈ విధంగా మాట్లాడుకొని ముందుకు పోయాం. ఒకానొక ట్రాన్సాక్షన్లో 12 కోట్లు డిమాండ్ చేశారు. దాన్ని నేను ఇవ్వనన్నా. ఆ ఎవిడెన్స్ కూడా మీకు చూపిస్తాను. మళ్ళీ నేను ఎందుకు ఇవ్వాలండి మీకు 12 కోట్లు? నేను కొన్నాను ఒక ల్యాండ్ని. నేను కొన్న ల్యాండ్కి మీకెందుకు ఇవ్వాలా? ఆ విధంగా దాదామూలు ఎందుకు ఇవ్వాలా అని ప్రశ్నించడం జరిగింది. అతని అల్లుడు అజయ్ బాబు, అతని పేరు శాఖమూరి అజయ్ బాబు. నేను లాస్ట్కి ఇంకా రిలేషన్షిప్ కోసం నేను ఆ ట్రాన్సాక్షన్లో ఒక 3 కోట్లు కూడా ఇస్తానని కూడా ఆఫర్ చేశాను. లేదు, నాకు తెలిసిన వాళ్ళ భూమి నువ్వు తక్కువ రేటుకు కొన్నావు, అది నేనే అమ్మితే ఆ డబ్బులు నాకు వచ్చేటివి కదా అన్నారు. ఓకే, అమ్ముకోండి, నేను డ్రాప్ అయిపోతున్నా అనేసి మళ్ళీ ఒక 2-3 నెలలు నేను వాళ్ళకి తెలిసిన వాళ్ళదే, వాళ్ళ ద్వారా నేనే కొనిచ్చిన భూమిని, అది పెద్ద హిస్టరీ ఉండదు. అతనే తెలిసిన వాళ్ళే నన్ను ముందు పెట్టి కొని దాంట్లో బెనిఫిట్ కోట్లు తిన్నాడు. అది కూడా దీంట్లో మీకు ఇచ్చిన పేపర్లో క్లియర్గా రాశా. క్రానాలజీ రిపోర్ట్ లాగా రాసుకొచ్చా. మొత్తం ఆయన పరిచయం అయినప్పటి నుంచి ఏమేమి జరిగిందో రాశాను. దాంట్లో చదువుకోవచ్చు. ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను. దానికి తగిన ఎవిడెన్స్ కూడా మీకు ఇస్తాను అన్నాడు. అప్పుడు వాళ్ళకి కూడా ఎవరైతే అగ్రిమెంట్ చేశారో వాళ్ళకి కూడా బాబు వద్దు, అనవసరంగా మా మధ్య మిస్అండర్స్టాండింగ్ వస్తుంది, నేను డ్రాప్ అయిపోతున్నాను. ఒక 2 నెలల తర్వాత వాళ్ళు నేరుగా ఇదే ఆఫీస్కి వచ్చి, సారీ, నువ్వన్నా మాకు భూమి కొనిచ్చావు, నువ్వన్నా కాపాడుతున్నావు మా భూమిని, దట్ బాస్టార్డ్ ఇదే వాడు అన్నారు వాళ్ళు.
దట్ బాస్టర్డ్ మమ్మల్ని చీట్ చేశాడు. వాళ్ళకి కావాల్సింది 6 ఎకరాలు, ఒక స్కూల్ పెట్టడానికి 6 ఎకరాలు కావాల్సింది. 6 ఎకరాల భూమి అక్వైర్ చేయడానికి వాళ్ళు ప్రిపేర్ అయ్యి డబ్బులు ఇతని దగ్గర ఇస్తే 3.5 ఎకరం అక్వైర్ చేసాం, ఇంకా 2.5 ఎకరం పెండింగ్ ఉంది. ఆ 2.5 ఎకరంలో అడ్వాన్స్గా ఒక 3 కోట్లు ఇతని దగ్గర ఇచ్చారు. వాళ్ళు తిరిగి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. వాళ్ళు బయట ఊరోళ్ళు అతని పైన నమ్మకంతో అతని దగ్గర పెట్టారు. అక్కడ వాళ్ళ ఊరికి పోయిన తర్వాత వాళ్ళకి ఏదో సమస్య వచ్చింది, వాళ్ళ స్కూల్స్లోనే ఏదో 1 నెల 2 నెలలు లేట్ చేశారు. ఇంత లోపల ఒక సినిమా ఏదో రిలీజ్ అయింది. ఇతనికి ఐడియా వచ్చింది. ఆ సినిమా ప్రొడ్యూసర్స్ ఇతనికి పరిచయస్తులని. వాళ్ళ టైంలో ఐటీ రైడ్ కూడా జరిగింది. ఆ టైంలో నేను వాళ్ళ దగ్గర పెట్టాను డబ్బులు. ఆ ఐటీ రైడ్లో ఆ డబ్బులు మీరు ఇచ్చిన 3 కోట్లు వాళ్ళు పట్టకపోయారా అన్నాడు. అప్పుడు అతనికి వాళ్ళకి గ్యాప్ పెరిగిపోయింది. నా దగ్గరేమో చాలా క్లోజ్గా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తున్నారు మామ అల్లుడు, కానీ వాళ్ళు నాతో టచ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇతనికి ఎవరైనా కానీ నన్ను నమ్మి ఎవరైనా నా దగ్గర ఒక వస్తువు పెడితే అది ఏదో మిస్ అయిపోయిందనో ఏదో అంటే ఎవరికైనా బాధేస్తుంది. అక్కడి నుంచి వాళ్ళకి గ్యాప్ స్టార్ట్ అయింది. అదే లైన్ పైన నాతో 12 కోట్లు కన్నప్పుడు నాతో స్టార్ట్ అయింది. అక్కడి నుండి స్టార్ట్ అయింది. ఇంకా అల్లుడిని సంతోషపెట్టడం కోసం నన్ను ఎక్కడెక్కడ వాడుకోవాలన్నా వాడుకొని ఇంకా ముందు వెనుక చూడకుండా ఆ రోజు నుంచి నా పైన యుద్ధం ప్రకటించాడు అతను. అతనికి ఉన్న సర్వశక్తులతో తిరుపతి నుంచి, చిత్తూరు నుంచి, విజయవాడ, వైజాగ్, ఎక్కడెక్కడ నా మూలాలు ఉన్నాయో వాళ్ళందరికీ బ్యాడ్గా చెప్పుకుంటూ రకరకాలుగా చేస్తున్నాడు. ఇవన్నీ తప్పకుండా ఎవరెవరు చెప్పకుండా ఉండరు కదా. ఒకరోజు వాళ్ళ ఇంటికి పోయి భార్యాభర్తని ఇద్దరిని కూర్చొని పెట్టి నేను ఇతనితో నేను మాట్లాడను, అతను ఏదో కలుగు చేసుకోండి, మీతో మాట్లాడి మీరు కూర్చోండి వినండి అని చెప్పి ఆమెకి చెప్పా. అక్క, ఇన్ని రోజుల పరిచయంలో నా వల్ల మీరేమన్నా ఇబ్బంది పడ్డారా? నా వల్ల మీరు లబ్ధి పొందారా, ఇంకోటి అయినారా? అవన్నీ నాకు చెప్పాల్సిన అవసరం. ఇబ్బంది ఎక్కడైనా పడినారా అన్న. ఆమెకి నేను వేసిన క్వశ్చన్కి ఏం సమాధానం, పైకి చూసి ఎందుకు అట్లా అడుగుతున్నారు అన్నాడు. ఇక్కడ ఉన్నారు చూడండి, వీరు జనాల్లో నాకు తెలిసిన వాళ్ళు అవుతానేమి, మీకు తెలిసిన వాళ్ళు అవుతానేమి ఏ విధంగా ప్రాపగడం చేస్తున్నాడో ఒకసారి ఆయన్ని అడగండి. కరెక్ట్గా గుండెల పైన చేసుకొని చెప్పండి, ఇది ఎందుకు చేస్తున్నాడు ఈ విధంగా. ఆఫ్టర్ ఆల్ డబ్బులే అవుతే ఏముండదు, డబ్బుల కోసమేనా? డబ్బులే అవుతే ఎన్నో చేశాం, కొంచెమైనా నాకు అవి గుర్తురావా అని చెప్తే ఆమె పాపం కంటల్లో నీళ్ళు పెట్టుకొని ఎందుకండి మీరు ఆ విధంగా ప్రవర్తిస్తారు, అట్లా చేయకూడదు మీరు అని చెప్పేసి పాపం ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. సరే, ఆమె వెళ్ళిపోయినాక ఇతను సారీ నాయుడు, తప్పైపోయింది, అది మనసులో పెట్టుకోవద్దు, ఇంకా ఏదో ఆ కారణం చేత ఈ కారణం చేత ఏదో చెప్పి ఇంకా మనసులో పెట్టుకో, బ్రదర్స్ లాగా ఉందామన్నాడు. ఓకే, ఒకసారి మైండ్లో పడినాక మళ్ళీ అంత క్లోజ్గా కలవలేం కదా. సరే, ఏదో హ్యాండ్ అట్లా పోతూ ఉన్నాం. అక్కడ నుండి ఇంకా అప్పటికే ఆయన మానలేదు. అక్కడ నుండి అతను అల్లుడికి చేయాల్సింది ఆడ మిస్ అయింది కదా, అక్కడ నుండి స్టార్ట్ చేస్తూ అతను చేసే ప్రవర్తన అవన్నీ కంటిన్యూ అవుతున్నాయి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.